వెల్కమ్ టు M1 న్యూస్. ఈరోజు పుణ్యక్షేత్రమైన వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదిక అయింది. శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో మహావిద్వేశ్వరి క్రమం మహోత్సవంగా నిర్వహించబడింది. వేద మంత్రోచ్చారణల నడుమ అగ్నిగుండంలో ఆహుతులు సమర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పండితుల సారథ్యంలో ఈ క్రమం ఎంతో వైభవంగా సాగుతుంది. ఈ మహావిద్వేశ్వరి క్రమం అమ్మవారి సహస్రనామార్చనతో ప్రారంభమై నవవరణ పూజ చండీయాగంతో శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని భక్తులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆధ్యాత్మిక సేవాభిలాషులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్లోని భద్రకాళి భద్రేశ్వరుల టెంపుల్లో దేవస్థానంలో అయితే ఇప్పుడు ఉండడం జరిగింది. భాగంగానే ఈ రోజు మనం అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు భద్రకాళి ఈఓ గారితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఈ శాకాంబరి ఉత్సవాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. వరంగల్ మహానగరంలో భద్రకాళి దేవస్థానంలో అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో శాకంబరి మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి 26వ తారీఖు నుండి మొత్తం సర్వాంగాభిషేకంతో సహస్ర కలశాభిషేకంతో మరి అమ్మవారిని అభిషేకించి తదుపరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు చండీ హోమాలు జరుగుతున్నాయి, కుంకుమ పూజలు జరుగుతున్నాయి, మరి ఉచిత ప్రసాద వితరణ జరుగుతోంది. కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శనానికి వస్తున్నారు. ఈరోజు విప్రచిత్త క్రమం అంటే 6వ రోజు ఈరోజు విప్రచిత్త క్రమము, సాయంత్రం విద్యేశ్వరి క్రమం అంటే అమ్మవారిని ఈ యొక్క క్రమంలో అలంకరించి చూపిస్తారు. హనుమకుమారి గారిని ఒక అద్భుతమైన అలంకరణ విషయంలో అద్భుతమైన ఒక అర్చక స్వామి తెనాలి నుండి వచ్చి మరి ఈ అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శింపచేసేలా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఎంతో అద్భుతంగా ఆ తల్లి కన్నులారా చూడగానే ఆనందం కలిగేలా ఉన్నారు. ఏం కోరుకుంటే అది ఆ అమ్మ దగ్గరకు వచ్చి ఏం కోరితే అది నెరవేరే రోజులు ఈ రోజులు. శాకంబరిగా తల్లి 10వ తారీఖు అలంకరణలో ఉంటారు, దర్శనమిస్తారు. ఈ 15 రోజులు కూడా చక్కగా మీరు ఏమైనా అమ్మవారికి ప్రేమగా సమర్పించవచ్చు. డబ్బు రూపంలో కానీ ప్రసాద రూపంలో కానీ అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు. నిన్ననే దాదాపు 200 మంది వచ్చి అమ్మవారికి సారె పెట్టడం జరిగింది. మరి పసుపు, కుంకుమ, చీర, పిండి వంటలు అన్ని రకాలు కూడా తల్లికి తీసుకొచ్చి పళ్ళు పూలు తెచ్చి చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు నాడు మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు మహబూబాద్ వారు ఓసిటీ నుంచి దాదాపు 20,000 మందితో ఒక ఊరేగింపుగా కూరగాయలన్నీ పట్టుకొని రావడం జరుగుతోంది. 9వ తారీఖు సాయంత్రం నుంచే కూరగాయలు అల్లగడం జరుగుతుంది. దారంతో కూరలను ఒక మాలలుగా అల్లి అమ్మవారికి తయారు చేస్తారు. గుడంతా కూడా కూరగాయలతో నిండిపోతుంది. 10వ తారీఖు ఉదయం అమ్మవారి దర్శనం శాకంబరిగా మీకు దర్శనమిస్తారు. మరి ఈ అద్భుతమైన ఈ యొక్క పండగ రోజుల్లో ఈ రోజుల్లో శాకంబరి రోజుల్లో మీరు ఏం కోరుకున్నా అమ్మవారిని దగ్గరకు వచ్చి దర్శించలేని వారు ఇలా ఈ ఛానల్ ద్వారా మీరు చూసి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచే మీరు దేవస్థానానికి వచ్చే భక్తులకి తెలియపరిచేది ఏమిటంటే ఎవరైనా ప్రేమగా మరి పులిహోర కానీ పరవాన్నం కానీ దద్దోజనం కానీ చేయించి భక్తులకు పంచవచ్చు. ఇక్కడ దేవస్థాన కార్యాలయంలో బుకింగ్ కౌంటర్లో అది రసీదు రాయించుకొని మాకు ఇన్ని కేజీలు పంచాలి ఈరోజు అంటే ఖచ్చితంగా దాన్ని అరేంజ్ చేస్తారు. కనుక భక్తులు ఈ యొక్క విషయంలో ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులను ఆహ్వానిస్తున్నాము. వారి పేరు అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది, ఈ రోజు ఉచిత ప్రసాద దాతలు అని. అదే కాకుండా శాశ్వత ఉచిత ప్రసాద దాతలుగా కూడా ఉండదలుచుకున్న వాళ్ళు 25,000, 50,000, 1 lakh అలా
పోషకులు, రాజపోషకులు, మహారాజపోషకులుగా వాళ్ళ పేర్లు బోర్డు మీద వస్తాయి కనుక దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో భక్తుల్ని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. శరణం మమ భద్రకాళి శరణం మమ. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శించవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమూచు భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవాలయంలో ఈరోజు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ రోజులు చేరుకున్నాయి. అమ్మవారికి నిత్యాన్నికం నిర్వర్తించడంతో పాటు శాకంబరి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పంచదశ విధి మండల దేవతాయజనంలో భాగంగా 6వ రోజు కార్యక్రమాన్ని అనుసరించి షష్ఠికి అధిదేవత అయిన విప్రచిత్త క్రమంలోను, షోడశి క్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరి క్రమంలోను అమ్మవారిని అలంకరించి పూజారాధనలు చేయడం జరిగింది. విప్రచిత్త విప్రప్రియ అని అమ్మవారు విప్రప్రియురాలట. ఎందుకో వేదోక్త తత్వజ్ఞానైన వేద విహిత కర్మకారి, వేదోక్త తత్వజ్ఞానంతో వేద విహితములైన కర్మలను ఆచరిస్తూ ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నుంచి భగవంతుని అనుగ్రహాన్ని సమస్తమైన ప్రజానీకానికి తారతమ్యం లేకుండా అందించడంలో ఈ విప్రులు అన్వయిస్తారు. కాబట్టి ఆమె విప్రచిత్త. ఎందుకంటే సర్వే భద్రాన్ని పశ్చంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్యవత్, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడూ దుఃఖపడకూడదు. అందుకోసం సమస్త వృత్తులు కూడా ఆ భగవత్ స్వరూపమే. అట్లాగే ఆ జగన్మాత బ్రాహ్మణుల యొక్క చిత్తమునందు ప్రవేశించి వేదోక్తమైన కర్మలను ఆచరింపజేసి వేదోక్తములైన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహింపజేసి సోమయాగాది క్రతువులు నిర్వహింపజేసి దేశాన్ని సుభిక్షం చేయడం కోసం, ప్రపంచ శాంతి కోసం విప్రులను ప్రేరేపిస్తుంది అనడానికి విప్రచిత్త.